హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. టెలి పర్ఫార్మెన్స్ కంపెనీ వాళ్ళు కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ జాబ్ రోల్స్ అయితే వీళ్ళు రిక్రూట్ అయితే చేసుకుంటున్నారనమాట. సో ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే త్వరగా అంతా లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. సో ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే కంపెనీ వచ్చేసి టెలి పర్ఫార్మెన్స్ అనమాట. ఈ కామర్స్ ప్రాసెస్కి సంబంధించి కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ జాబ్ రోల్ అయితే వీళ్ళు రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. సో ఇక నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్ అండ్ అలాగే 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి కంప్లీట్గా రిమోట్ పొజిషన్ అనమాట. వర్క్ ఫ్రమ్ హోమ్ కింద మీ యొక్క చక్కగా మీ ఇంటి నుండి అయితే వర్క్ అయితే చేసుకోవచ్చు. హైరింగ్ ఆఫీస్ లొకేషన్ వచ్చేసి మొహాలి అనమాట. సో మొహాలి నుండి వీళ్ళు హైరింగ్ అయితే చేసుకుంటున్నారు. సో ఇక నోటిఫికేషన్ని వెరీ రీసెంట్గా అయితే పోస్ట్ చేయడం జరిగిందనమాట. 70 ఓపెనింగ్స్ అయితే వీళ్ళు రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. 2504 మెంబర్స్ ఆల్రెడీ అప్లై అయితే చేసుకున్నారనమాట. సో మీరు కూడా వీడియో చూసిన వెంటనే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి జాబ్ డిస్క్రిప్షన్ కనుక చూసుకున్నట్లయితే రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ హ్యాండిల్ కస్టమర్ క్వారీస్ వయా ఫోన్ కాల్స్, ఈమెయిల్స్ అండ్ అలాగే చాట్ విత్ ఎంపాథీ అండ్ ప్రొఫెషనలిజం అనమాట. సో మీరు వచ్చేసి ఈ యొక్క కంపెనీకి సంబంధించిన ప్రోడక్ట్ సర్వీసెస్ గురించి మీరు ఈ యొక్క కస్టమర్స్తో ఫోన్ కాల్స్ అలాగే మెయిల్స్ ద్వారా వాళ్ళకి ఎటువంటి క్వారీస్ ఉన్నా సరే మీరు హ్యాండిల్ అయితే చేయాల్సి ఉంటుంది. ప్రొవైడ్ అక్యురేట్ ఇన్ఫర్మేషన్ టు కస్టమర్స్ రిగార్డింగ్ బ్యాంకింగ్ ప్రోడక్ట్స్ అలాగే సర్వీసెస్ అనమాట. సో వీటి యొక్క ఇన్ఫర్మేషన్ని మీరు యాక్యురేట్గా ఈ యొక్క కస్టమర్స్కి తెలియజేయాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి రిజాల్వ్ కస్టమర్ ఇష్యూస్ ప్రాపర్లీ అండ్ ఎఫిషియెంట్లీ వైల్ మెయింటైనింగ్ ఏ హై లెవెల్ ఆఫ్ సర్వీస్ క్వాలిటీ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మీట్ పర్ఫార్మెన్స్ టార్గెట్స్ సెట్ బై ది ఆర్గనైజేషన్ ఫర్ కాల్ హ్యాండ్లింగ్ టైమ్ రెజల్యూషన్ రేట్స్ అండ్ ఫస్ట్ కాల్ రెజల్యూషన్. కొలాబరేట్ విత్ టీమ్ మెంబర్స్ టు అచీవ్ కామన్ గోల్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి మీరు ఈ యొక్క టీమ్ మెంబర్స్తో కొలాబరేట్ అయ్యి వర్క్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. డిజైన్ క్యాండిడేట్ ప్రొఫైల్ కనుక చూసుకున్నట్టు 0 to 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్ బీపీఓ అండ్ అలాగే కాల్ సెంటర్ ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ ఫీల్డ్లో వర్క్ చేసిన వాళ్ళైనా సరే లేకపోతే ఫ్రెషర్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ రిటర్న్ అండ్ స్పోకెన్ అనమాట. సో మీకు వచ్చేసి ఇంగ్లీష్లో చదవడం రాయడం చక్కగా వస్తే కనుక మీరు మాట్లాడడం చక్కగా వస్తే కనుక మీరు ఈ యొక్క నోటిఫికేషన్కి హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. ఎబిలిటీ టు వర్క్ ఆన్ ఇన్బౌండ్ కాల్స్ అండ్ ఇన్బౌండ్ వాయిస్ ప్రాసెస్ కస్టమర్ కేర్ అండ్ అలాగే ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ మీకు ఉండాల్సి ఉంటుంది అనమాట. ప్రిఫర్డ్ స్కిల్స్ రిక్వైర్డ్ కనుక చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేట్స్ అండర్ గ్రాడ్యుయేట్స్ బోత్ కెన్ అప్లై అనమాట. సో డిగ్రీ చేసిన వాళ్ళు అండ్ అలాగే 12th డిప్లొమో ఎనీ డిగ్రీ గ్రాడ్యుయేట్స్ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రెషర్స్ అలాగే ఎక్స్పీరియన్స్ బోత్ అప్లై అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎక్సలెంట్ కమ్యూనికేషన్స్ ఇంగ్లీష్ హిందీ ఉంటే సరిపోతుంది అనమాట. సో దీంట్లో మీకు ఏ లాంగ్వేజ్ వచ్చినా సరిపోతుంది అనమాట. ఇంగ్లీష్లో ఉన్నా సరిపోతుంది. షుడ్ హ్యావ్ ఓన్ ల్యాప్టాప్ అండ్ అలాగే డెస్క్టాప్ ఉండాల్సి ఉంటుంది. మినిమం ప్రాసెస్ రిక్వైర్డ్ ఐఫై అండ్ అలాగే అబోవ్ బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ స్పీడ్ 150 Mbps డౌన్లోడ్ అండ్ అప్లోడ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి షుడ్ హ్యావ్ హెడ్సెట్ విత్ ఎంఐసి. నెక్స్ట్ వచ్చేసి షుడ్ హ్యావ్ వెబ్ క్యామ్ ఇన్ వర్కింగ్ కండిషన్, షుడ్ హ్యావ్ పవర్ బ్యాకప్ అనమాట. సో ఇవి వచ్చేసి మీకు ఉండాల్సినవి అనమాట స్కిల్స్ అండ్ అలాగే మీ దగ్గర ఉండాల్సిన రిక్వైర్మెంట్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి వర్క్స్ అండ్ బెనిఫిట్స్ కనుక చూసుకున్నట్టయితే శాలరీ వచ్చేసి మీకు పర్ మంత్ 20,000 వరకు మీకు పే చేయడం జరుగుతుంది అనమాట కంపెనీ నుండి. ఇన్ హ్యాండ్ వచ్చేసి మీకు 16,400 వరకు వస్తుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి 6 days వీక్లో 6 days అయితే వర్కింగ్ ఉంటుందన్నమాట. 1 రొటేషనల్ వీక్ ఆఫ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. నో లీవ్ ఇన్ నెక్స్ట్ 3 months అనమాట. నెక్స్ట్ వచ్చేసి సో ఇక్కడ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే ఇక్కడ కాంటాక్ట్ నెంబర్స్ ప్రొవైడ్ చేస్తారు చూడండి. ఈ యొక్క నెంబర్స్కి కాల్ చేసుకుని మీరు క్లారిఫై అయితే చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ కెన్ రీచ్ అవుట్ అస్ అవర్ గివెన్ కాంటాక్ట్ నెంబర్స్. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ నంబర్స్ ప్రొవైడ్ చేస్తారు చూడండి. ఈ యొక్క నెంబర్స్కి కాల్ చేసి మీకు డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ అలాగే మీ యొక్క రెజ్యూమ్ని ఇక్కడ సో ఈ యొక్క నెంబర్స్కి మీ యొక్క రెజ్యూమ్ని కూడా వాట్సాప్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎంప్లాయ్మెంట్ టైప్ వచ్చేసి ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అనమాట. గ్రాడ్యుయేషన్ నాట్ రిక్వైర్డ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనమాట. సో 12th డిప్లొమా ఎనీ డిగ్రీ ఎనీ పీజీ వాళ్ళు యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇది గైస్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంట్రెస్ట్ అండ్ విల్లింగ్ క్యాండిడేట్స్ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. నోటిఫికేషన్ సంబంధించిన అప్లై లింక్ అంది వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. నోటిఫికేషన్ ఓపెన్ చేసిన వెంటనే మీకు రైట్ సైడ్లో అప్లై అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇంతకుముందే నౌకరీ ప్రొఫైల్ కనుక ఉన్నట్టయితే మీ యొక్క అప్లికేషన్ అంది వాళ్ళకు డైరెక్ట్గా సెండ్ అయితే అవ్వడం జరుగుతుందన్నమాట. సో త్రూ మెయిల్ ద్వారా వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారనమాట ఫర్దర్ డీటెయిల్స్ కోసం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.